నమస్తే అండి. ఈ వీడియోలో నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటి అంటే గంగవల్లి పప్పు అండి. ఈ గంగవల్లి ఆకుని నేను గార్డెన్లో వేసుకున్నానండి. అండ్ అది ఇక్కడ హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. హార్వెస్ట్ చేసి దీన్ని వండుకుందామండి. దీని ప్రాసెస్ అంతా కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఈ గంగవల్లి పప్పు తయారు చేసుకోవడానికి నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న గంగవల్లి కూరని కాడలతో సహా వేసుకోవాలండి. అంటే ముదిరిపోయిన కాడలు ఉంటే తీసేయొచ్చు, కొంచెం లావుగా ఉన్న కాడలైనా పర్లేదండి, ఉడికిపోతాయి. ఈ కూర పుల్లగా ఉంటుందండి కొంచెం. నేను తీసుకున్న గంగవల్లి వచ్చేసి తెల్ల గంగవల్లి అండి. ఇది ఎక్కువ పులుపుగా ఉండదండి. ఎర్ర గంగవల్లి అయితే పులుపుగా ఉంటుంది. మన దగ్గర అయితే తెల్ల గంగవల్లి ఉంది. సో సేమ్ ప్రాసెస్ అండి. ఏ గంగవల్లి తీసుకున్నా కూడా కందిపప్పును శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న గంగవల్లిని వేసుకొని, ఇక్కడ నేను మామిడికాయతో చేస్తున్నానండి. ఒక చిన్న మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి అండి ఒక 10 నుంచి 15 తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, ఇవన్నీ వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా చూపిస్తున్నంత సైజులో కొంచెం చింతపండు అండి. పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చింతపండు, అలాగే కొంచెం నూనె వేసుకోవాలండి. పప్పు తొందరగా ఉడికిపోతుంది. కొద్దిగా నూనె, అలాగే దీంట్లోకి వాటర్ వేసుకొని చిటికడంత పసుపు, అంటే ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి. ఇది 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. 3 నుంచి 4 విజిల్స్ వచ్చాక దీంట్లో ఉన్న గ్యాస్ అంతా పోయాక మనం ఓపెన్ చేసుకుంటే చూడండి పప్పు మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. అంటే మొత్తం ఉడికిపోయింది. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకోండి, లేకపోతే పప్పు దువ్వతో అయినా పర్లేదు, కానీ మరీ మెత్తగా చేసుకోవద్దండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మాత్రమే చేసుకోండి. ఈ గంగవల్లి పప్పులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీనికి ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండి. వీక్లీ వన్స్ తిన్నా కూడా చాలా మంచిది. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవడానికి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా కారపొడి వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి, జీలకర్ర దంచుకొని వేసుకొని ఒక 5 నిమిషాలు, అంటే పప్పు మొత్తం హీట్ ఎక్కేంత వరకు ఈ వెల్లుల్లి అండ్ కారం అంతా పప్పుకి పట్టేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత దించేసుకొని మనం దీన్ని పోపు పెట్టుకోవడమే అండి. పోపుకి సరిపడా ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని వెల్లుల్లి చిన్న చిన్నగా చుంచుకొని, అలాగే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపులో ఎప్పుడైనా కొద్దిగా పసుపు వేసుకోవాలండి. షైనింగ్ అనేది వస్తుంది కర్రీకి. అలాగే కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ వేసుకొని ఈ పోపుని మనం పప్పులో మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి జాగ్రత్తగా. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, మన పప్పు రెడీ అయిపోతుంది. ఈ గంగవల్లి పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా చోట్ల దొరుకుతుందండి. మనకి మన పల్లెటూరులో అయితే ఇంకా ఈజీగా దొరుకుతుంది. సిటీలో అయితే మార్కెట్లో కూడా దొరుకుతుందండి. వెళ్ళి తెచ్చుకొని ఈ ఆరోగ్యకరమైన పప్పుని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అసలు ఈ గంగవల్లి కూర ఎలా పెంచుకోవాలి, దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా నేను వీడియోలో చూపించానండి. ఆ వీడియో లింక్ అనేది నేను ఇక్కడ ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి.